హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గర్భ సంస్కారం అంటే ఏంటి, అసలు గర్భ సంస్కారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గర్భ సంస్కారం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అసలు ఈవెన్ నాకు కూడా గర్భ సంస్కారం అంటే ఏంటో కూడా తెలీదు. నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో. నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక ఈ గర్భ సంస్కారం కూడా ఒకటి ఉంటుందా, ఈ గర్భ సంస్కారం మనం పాటించాలా కన్ఫామ్గా, పాటించకపోతే నా బిడ్డ మంచిగా పుడతాడా, మంచి విలువలతో పుడతాడా, మంచి వాల్యూస్ తనకు అందుతాయా అనేది ఒక రన్నింగ్ అవుతూ ఉండేదన్నమాట నా మైండ్లో. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మోస్ట్లీ అంటే ఈ స్టేజ్కి వచ్చినంత వరకు అందరికీ గర్భ సంస్కారం అంటే ఏంటో తెలియకపోవచ్చు నాలాగా. నేను కూడా ఈవెన్ కొన్ని వీడియోస్ చూసి అసలు ఇలా కూడా ఉంటుందా, ఇవి మనం చెయ్యాలా కంపల్సరీగా అని చెప్పి అనుకున్నాను అనమాట. అసలు చేద్దాము, స్టార్ట్ చేద్దాము అని చెప్పి చాలాసార్లు నేను ట్రై చేశాను. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా నేను 9 to 6 ఆఫీస్ నాది. నాకైతే 5th మంత్ వరకు, ఇప్పుడు నాకు 7th మంత్ రన్ అవుతుంది. ఈవెన్ 5th మంత్ వరకు నేను చాలా ట్రై చేశాను. ఈ గర్భ సంస్కారం అనేది నేను 3rd మంత్ నుండే తెలుసుకున్నాను. ఈ గర్భ సంస్కారంలో మనకి కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. మార్నింగే లేవడము, మంచి మ్యూజిక్ వినడము, మంచి పుస్తకాలు చదవడము, మన బేబీతో మనం మాట్లాడడము, మనం హ్యాపీగా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగే లేచి ఒక పుస్తకం చదవడము 1-2 డేస్ చేసేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే నుండి నాకు బాడీ స్ట్రెయిన్ అయ్యేది, ఇంకా కొంచెం స్ట్రెస్ఫుల్ థాట్స్, లేకపోతే ఆ రోజు మూడ్ బాగాలేకో నేను చేయలేకపోయేదాన్ని. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడము, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ అంతా ఉండేది. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి బాగా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా నేను ఏదో చదివి మంచి వాల్యూస్ కానీ, కొన్ని మంచి వర్డ్స్ కానీ నా బిడ్డకు నేను అందించలేకపోయేదాన్ని అని చెప్పి చాలా చాలా బాధపడేదాన్ని అనమాట. సో అందుకనే చెప్తున్నాను, ఈ గర్భ సంస్కారం అనేది నిజంగా ఇంపార్టెంటేనా, అందరూ పాటించాలా, అసలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే ఈ గర్భ సంస్కారం అంటే, గర్భ అంటే మన కడుపులో ఉన్న బేబీకి, మన కడుపులో ఉన్నప్పుడే మనం కొంచెం మంచి వర్డ్స్, వాళ్ళకి మంచి విషయాలు అనేవి బయట నుండి మనం మాట్లాడుతూ వాళ్ళకి అందించాలన్నమాట. వాళ్ళు కడుపులో ఉండగానే మన వర్డ్స్ అనేవి 5th మంత్ నుండే వినడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ టైం నుండి నిజంగానే మనం వర్డ్స్ వాళ్ళు వింటారా, మన మాటలు వాళ్ళకి అర్థమవుతాయా అనేది డౌట్ ఉంటూ ఉంటుంది కదా. నాకు కూడా ఫస్ట్లో మాట్లాడేటప్పుడు ఏమనుకుంటారో ఏంటో అందరూ, మనం అలా మాట్లాడుతున్నాం కదా అనేది ఒక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత లేదు, నా బిడ్డతో నేను మాట్లాడడానికి ఇన్సెక్యూరిటీ ఏముంది అనేది కొంచెం నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అనమాట. అప్పుడు నేను మెల్లమెల్లగా ఏమైనా తిన్నప్పుడు కూడా, నేను ఈరోజు తిన్నాను, నీకు నచ్చిందా, మమ్మీని ఇలా చూసుకుంటావా, అలా చూసుకుంటావా, ఇలా మాట్లాడడము, నీకు ఈరోజు ఈ ఫుడ్ తిన్నాను కదా, ఎలా అనిపించింది, ఇలా వాళ్ళని క్వశ్చన్ చేయడము, వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అవ్వడం అనేది ఉంటుంది డెఫినెట్గా. ఈ గర్భ సంస్కారం యొక్క మోటివ్ ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాపీగా ఉండాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాపీగా ఉంటేనే కడుపుతో పెరుగుతున్న బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేసిన ఈవెన్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనల్ని అలా ఉంచాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మనకి ఇంట్లో అందరికీ ఒకేలా ఉండవు. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇంట్లో వేరే వేరే గొడవలు ఉండొచ్చు, వేరే వాళ్ళతో వాగ్వాదాలు ఉండొచ్చు. అన్ని డేస్ ఒకేలా ఉండవు. ఇప్పుడు నీకు ప్రెగ్నెంట్ అనగానే నీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవు. నీ చుట్టూ ఉన్న చెడ్డ వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోరు. ఎదుటి వాళ్ళు వాళ్ళ చేష్టల్ని, వాళ్ళ అలవాట్లని మీకోసం మార్చేసుకోవడము అనేది కూడా అంత ఇది కాదు కదా, అంత కరెక్ట్ కాదు. సో మీరు హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే ఈ గర్భ సంస్కారంలోన మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఆ హ్యాపీనెస్ అనేది మనకి మన భర్త నుండి కావాలి, కుటుంబ సభ్యుల నుండి కావాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా కడుపులో ఉన్న శిశువు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ గర్భ సంస్కారం యొక్క వీడియో చేయాలి అనుకునేటప్పుడు అందరూ
అందరూ ఇదే చెప్తున్నారు, పుస్తకాలు చదవమంటున్నారు, మ్యూజిక్ వినమంటున్నారు, హ్యాపీగా ఉండాలి, తల్లిని హ్యాపీగా ఉంచాలి అని అంటున్నారు కదా. అందరికీ ఇది పాసిబుల్ అవుతుందా అంటే 90% అయితే నాకు తెలిసినంత వరకు అది పాసిబుల్ అవ్వదండి. చాలా గొడవలు, చాలా చిరాకులు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను 5th మంత్ వరకు ఉండేటప్పుడు కూడా అన్ని విషయాలు చాలా నార్మలైజ్గా ఉండేవి. ప్రతి విషయాన్ని పట్టించుకోవడము, ఈ టైంలో ఇంకా ఎక్కువ పట్టించుకోవడము, ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోవడము, ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసేసుకోవడము. హార్మోన్స్ అనేవి ఈ టైంలో చాలా ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అందులోనే ఈ చుట్టూ ఉన్నవి ఇంకా ఎక్కువగా తీసేసుకోవడము. సో ఇలాంటి విషయాలని ఇవి ఏదైతే ఉంటాయో ఈ టోటల్ ఈ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా మనం మార్చుకోవడానికే ఈ గర్భ సంస్కారం అనేది మనకి రాశారనమాట. ఎందుకు ఈ గర్భ సంస్కారం అనేది అంత ఇంపార్టెంట్ అంటే అందరికీ ఇవి సాధ్యం కావు. అందరూ మన కోసం మారిపోరు. సో మనమే మారాలి. అది ఎలా మారాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, మనకి మనం ఎలా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ గర్భ సంస్కారం అనేది చెప్తుందనమాట. ఇప్పటికీ మీకు అర్థమై ఉండొచ్చు నేను ఏం చెప్తున్నానో. అంటే మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీరు పలానా చోటుకి వెళ్తే హ్యాపీగా ఉంటారు, ఒక టెంపుల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్గా కూర్చుంటే హ్యాపీగా ఉంటారనుకుంటే ఆ పని చేయండి. మీకు ఒక పుస్తకం చదివి కాసేపు అలా రిలాక్స్ అవుతే హ్యాపీగా ఉంటాను అనుకుంటే అదే చేయండి. మోస్ట్లీ మిమ్మల్ని మీరు ఈ సర్కమ్స్టెన్సెస్ ఏదైతే ఉంటాయో ఈ గొడవల నుండి, వేరే వాళ్ళు ఏమైనా అంటే వాటి నుండి తప్పించుకోవడానికి, వాటి నుండి పారిపోవడానికే ట్రై చేయండి. కానీ ఇంకా లేనిపోని విషయాలు, లేనిపోని వాగ్వాదాలకి దిక్కండి, గొడవలు పడకండి. మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకూడదు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ మాటలు విన్నా, ఆ మనుషులతో మాట్లాడినా మనకి కోపము, చిరాకు అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాటి నుండి మనం పారిపోవడానికి, అవాయిడ్ అవ్వడానికి చూడండి. అర్థమవుతుందా? నేను ఈ గర్భ సంస్కారంలో ఏమీ పాటించట్లేదు కదా, ఎలాగా, ఎప్పుడు పాటించాలి, నాకు టైం ఉండట్లేదే అని చెప్పి చాలా ఆలోచించేసేదాన్ని. ఈ గర్భ సంస్కారం గురించి ఆలోచించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని అనమాట. సో మీరు కూడా అంత ఇదవ్వకండి, అంత స్ట్రెస్ అవ్వకండి. అందరూ పాటించాలని లేదు. మీకు వన్ డే హ్యాపీగా ఉంటాం, ఒక రోజు ఒకరు హ్యాపీగా ఉంటాం వన్ డే, ఇంకొక రోజు అదే హ్యాపీనెస్ మనకు ఉండకపోవచ్చు ఫ్రాంక్లీ. ఎందుకంటే మూడ్ ఆఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎవరో ఒక మాట అనడమో, లేకపోతే నీకు ఆ విషయం నచ్చకపోవడమో, ఇలాంటి విషయాల వల్ల ఆటోమేటిక్గా మూడ్ ఆఫ్స్ అనేవి అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మీరు ఆ సిచ్యువేషన్ నుండి ఎంత ఫాస్ట్గా బయటపడతారు అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. అదే ఈ గర్భ సంస్కారం అనేది చెప్తూ ఉంటుంది అనమాట. మీరు అలాంటి టైంలో ఒక మెడిటేషన్ చేయడము, ఒక 5 minutes, ఒక 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడము, ఇలాంటి వాటి వల్ల మిమ్మల్ని మీరు, మీ ఆలోచనల్ని మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో వాటిని, మీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలగాలి, మీ మనసుని కంట్రోల్ చేసుకోగలగాలి. అలాంటివి అన్నీ కూడా మనకి గర్భ సంస్కారం అనేది చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ అండ్ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారో, వాళ్ళకి అయిన టైంలోనే, వాళ్ళకి కుదిరిన టైంలోనే ఈ గర్భ సంస్కారం అనేది చేసుకోవచ్చు అనమాట. సంస్కారం అనేది ఎవరు పాటించాలి, ఎవరు చెయ్యాలి అనే విషయానికి వస్తే, ఈ గర్భ సంస్కారం అనేది ఒక తల్లి ఒక్కరిదే చేస్తే సరిపోదండి. తల్లితో పాటు భర్త, కుటుంబ సభ్యులు కూడా చెయ్యాలి. ఎందుకంటే ఈ తల్లి హ్యాపీగా ఉండాలి అంటే ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా తనని హ్యాపీగా ఉంచాలి. ఎప్పుడైతే కుటుంబంలో చిరాకులు, గొడవలు ఇలాంటివి అవుతూ ఉంటే అది ఆటోమేటిక్గా తల్లి మీద ప్రభావం పడుతుంది. తల్లి ఎప్పుడైతే అన్హ్యాపీగా ఉంటుందో చైల్డ్ కూడా లోపలకి వాళ్ళకి ఒత్తిడి, ఫీలింగ్స్ అవన్నీ కూడా ఒక స్ట్రెస్ లాగా చేరుతాయి అన్నమాట. లోపల ప్రభావం పడుతుంది బిడ్డ మీద కూడా. సో ఎప్పుడు కూడా ఇంట్లో చికాకులు, గొడవలు అనేవి తగ్గించుకోవడానికి చూడండి. మీకు నచ్చిన పుస్తకం ఏదైనా పర్వాలేదు, అలాంటివి చదవండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 hour మీకు మీరుగా కేటాయించుకోండి. అది కాకపోతే మంచి మ్యూజిక్ వినండి. లేదు అంటే మీకు కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్స్ ఉంటాయి, ఆ రిలాక్సింగ్ మ్యూజిక్స్ అయినా వినండి. లేదంటే దేవుడి పాటలు వినండి. మీకు
ఏది నేను వినలేను, నాకు అంత ఓపిక లేదు, అంత నాకు టైం లేదు అనుకుంటే మీరు ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళండి. ఒక టెంపుల్కో మనకి ప్రశాంతంగా అనిపించి ఒక పాజిటివ్ వైబ్ వచ్చిన ప్లేస్కి వెళ్ళండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్తో కూర్చోండి. ఓంకారం అనేది వినండి, లేదంటే ఓంకారం అనేది జపించండి. ఇవి చాలా మంచిదన్నమాట మనకి, మన బిడ్డకు కూడా. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో బిల్డ్ అయ్యి అది బిడ్డ వరకు చేరుతుందన్నమాట. బిడ్డ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేదంటే ఇంట్లో మొత్తం డే అంతా వర్క్ అంతా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఒక ఫస్ట్ బార్న్ చైల్డ్ ఉండొచ్చు, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళ అత్తమామలు కూడా హెల్ప్లెస్గా ఉండడము, వాళ్ళని కూడా వీళ్ళే చూసుకోవడము, ఈవెన్ వాళ్ళ హస్బెండ్ ఉండడము, వాళ్ళ హస్బెండ్ ఏదో ఆఫీస్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇన్ని బాధ్యతలు తన మీద ఉన్నప్పుడు తనకి తను సెల్ఫ్ కేర్గా చేసుకొని ఈ గర్భ సంస్కారాలు అన్నీ పాటించి, లేదంటే ఇందులో ఒక బుక్ చదవాలి అని చెప్పారు, డైలీ ఇది చేయాలి అని చెప్పారని చెప్పేసి మిమ్మల్ని మీరు ఓన్గా స్ట్రెస్ చేసుకొని చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మెయిన్ మీకు ఒకవేళ మార్నింగే లేచి 5 o'clock నుండే నేను స్టార్ట్ చేయాలి అలాంటిది ఏం పెట్టుకోకండి అసలు. మీకు ఒకవేళ నిద్ర వచ్చింది 6 o'clock వరకు నేను ఈరోజు పడుకుంటాను, 7 o'clock వరకు నేను పడుకుంటాను అనుకుంటే మీరు పడుకోండి, హ్యాపీగా మీరు పడుకోండి. ఎందుకంటే మీకు స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే బిడ్డ మనకి డెవలప్ అవ్వడానికి మెయిన్లీ నిద్రలోనే వాళ్ళు ఎక్కువగా పెరుగుతారని చెప్తూ ఉంటారు. మీకు ఈవెన్ ఆఫ్టర్నూన్ ఒకవేళ ఒక 1 hour న్యాప్ వేయడము, మీకు నైట్ ఎంత టైం కావాలంటే అంత టైం పడుకోవడము, మీరు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ పని చెయ్యండి, ఓకే? అంతేగాని మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఇది చేసేసుకొని, మిమ్మల్ని మీరు హింసించేసుకొని ఎటువంటి పనులు అయితే చేయకండి. మీకు అయినా కుదిరిన టైంలోనే, నాకు ఈ టైం కుదిరింది, నాకు పలానా టైం కుదిరింది, సాయంత్రం 5 గంటలకు నాకు టైం దొరికింది, మధ్యాహ్నం 1 గంటకు టైం దొరికింది అంటే 1 గంటకు టైం దొరికింది, మీకు ఏ టైం దొరికితే ఆ టైంలోనే చెయ్యండి. మిమ్మల్ని ఎవ్వరు ఫోర్స్ చెయ్యరు. మీరు ఫోర్స్ఫుల్గా కూడా ఏది చెయ్యకండి. మీరు ఫోర్స్ఫుల్గా ఏది చేసినా అది మీకు వంట పట్టదు, మీ బిడ్డకి వంట పట్టదు. కానీ ఏది చేసినా సరే మీరు ఫైనల్గా హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ అనేది మీ బిడ్డ వరకు వెళ్ళాలి. అది మాత్రం గుర్తుంచుకొని చేయండి. ఫైనల్గా నేనేం చెప్తానంటే, ఈ గర్భ సంస్కారం అనేది ఒక తల్లి మీదే ఆధారపడి ఉండదండి. తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, తన చుట్టూ ఉన్న పీపుల్ మీద ఆధారపడతాయి. సో ప్లీజ్ తనకి తన స్పేస్ని ఇవ్వండి, తనని హ్యాపీగా ఉంచండి. అన్నెసెసరీ డిస్కషన్స్ అనేవి ప్రెగ్నెంట్ ఉమెన్స్ దగ్గర అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళు అదే విషయాన్ని పదే ఆలోచించడము, ఇంకా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం లాంటివి అవుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో గర్భ సంస్కారంలో పాటించాల్సిన విషయాలు ఒక 10 పాయింట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.